టీవీ పగలగొట్టేశారు, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసేశారు. ఒక మహిళని పవన్ కళ్యాణ్ గారు కూడా లబోదిబోం అంటున్నారు, బాబు నాకు ఏ కులాన్ని ఆపాదించొద్దు అని. అయినా బుద్ధి లేకుండా, ఏ మాత్రం కొంచెం కూడా ఆలోచన లేకుండా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, టీడీపీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి మధ్య ఏదో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వైసీపీ ఎవరైతే కార్యకర్త ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష గారికి కాల్ చేశారు. కాల్ చేస్తే ఆయన యాక్చువల్గా ఫస్ట్ చేయాల్సిన పని చేయకుండా డైరెక్ట్గా దాడికి వెళ్ళిపోయి ఎవరైతే టీడీపీ దళిత మనిషి ఉన్నారో ఆయన్ని కొట్టడం వల్ల ఈయన మీద కేసులు నమోదు చేశారు. యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నటువంటి మనిషి అలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే ఈ రోజున అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా, కూటమి ప్రభుత్వం ఉందా? కూటమి ఉంది కదా. ఈ రోజున ప్రజల్లో అదే డౌట్ వస్తుంది, ఏంటి మాకు ఈ పరిస్థితి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధించారు, ఈ రోజుకు కూడా వాళ్ళే వేధిస్తూ ఉన్నారు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం అంతా మరీ లైట్ తీసుకోకూడదు కదా, మరీ చూసి చూడనట్లుగా? అంటే ఏంటి భయమా? వాళ్ళు ఏదన్నా ఈ రోజున చర్యలు తీసుకుంటే వాళ్ళు దాన్ని ఏం తీసుకెళ్తున్నారు? కులం పేరు తీసుకొస్తున్నారు, ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఫస్ట్ సామాజిక వర్గాలు మేల్కోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకరి మీద ఏదైనా ఒక దాడికి తెగబడింది అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఒక మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ చాలా ఈజీగా వాళ్ళు దాని నుంచి ఎస్కేప్ అవటానికి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇదే ఈ రోజున ప్రజల్లో పెద్ద డిస్కషన్గా మారింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ నీచమైన రాక్షస క్రీడ ఉందో, దీంతో పాటుగా కేసు పెట్టిన తర్వాత వాళ్ళు మేము బీసీలమని, లేకపోతే మత్స్యకారులమని, లేకపోతే యాదవులమని, కాపులమని, ఇలా కులాలు. ఈ రోజున నువ్వు కులం పేరు అడ్డం పెట్టుకోవటం ఎందుకు? నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తవే అయితే ఆ పార్టీ నీ రక్తంలో ఉంది. నాకు ఈ పార్టీ, నేను పార్టీ కోసం పనిచేస్తాను. ఈ రోజున టీడీపీ కార్యకర్తను చూస్తాను, 44 వసంతాల తర్వాత కూడా ఆ పార్టీ జెండా ఎలా రెపరెపలాడుతుందో చూస్తున్నాం. మరి నీ పార్టీని కూడా నువ్వు అలా చూసుకునే కార్యకర్తవే అయితే నీ కులాంతో ఏం పని? ఎప్పుడు టీడీపీ వాళ్ళు కులాలను అడ్డం పెట్టుకోలేదే. కులాలను అంటగట్టింది మీరు, కులాలని రెచ్చగొట్టింది మీరు, కులం పేరుతో కుంపట్లు పెడుతుంది మీరు. ఆ కులం అని చెప్పి ఒక పార్టీకో ఒక మనిషికో అంటగడుతుంది మీరు. పవన్ కళ్యాణ్ గారు కూడా లబోదిబోం అంటున్నారు, బాబు నాకు ఏ కులాన్ని ఆపాదించొద్దు అని. అయినా బుద్ధి లేకుండా, ఏ మాత్రం కొంచెం కూడా ఆలోచన లేకుండా మీరు అదే పని చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఇంటి మీద వీళ్ళు దాడి చేశారు. గతంలో చూసాం, మీరు అంటున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంటే వాళ్ళకి స్థాయిలు ఉండవు, మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఒక మనిషికి మనం మొన్నే చెప్పుకున్నాం, ఒక వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జి ఉండాలని. నువ్వు ఒక పెద్ద మనిషి తరహాగా వెళ్ళి అక్కడ పద్ధతిగా మాట్లాడి వాడిని తిట్టినా వీడిని తిట్టినా మధ్యలో నువ్వు నిలబడి ఆ పెద్దరికం అనేది చూపించాలి. ఆ పెద్దరికం అనేది వాళ్ళలో ఉండదు. ఎప్పుడు దాడులు చేయటం, ఇళ్ళు ధ్వంసం చేయటం, బూతులు తిట్టడం, మహిళల మీద అత్యాచారాలకు పాల్పడటం, ఇంటి డ్రైవర్లను చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకోవటం మన తప్పు. వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. మరి వాళ్ళేమో కక్ష సాధింపులో భాగంగా మా మీద రివర్స్ లో కేసులు పెట్టారంటున్నారు కదా మేడం. ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఆ అబ్బాయి ఇల్లంతా చూపిస్తున్నాడు, మనం చూసాం వీడియోస్ లో అన్ని కూడా. టీవీ పగలగొట్టేశారు, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసేశారు, ఒక మహిళని నైటీ మొత్తం చింపేశారు. ఏంటి ఇప్పుడు జెంట్స్ అంటే వాళ్ళు గొడవ పడుతున్నారా, వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది పక్కన పెడితే మహిళ మీద ఏం పని? కులం పేరుతోటి బూతులు తిట్టడం ఏంటి? అసలు బట్టలు టచ్ చేయాల్సిన అవసరం అదే. మహిళని నువ్వు ఇక్కడ టచ్ చేసి ఇదంతా లాగేసి ఆ నైటీ అంతా చింపేశారంటే ఎంత దౌర్భాగ్యంగా ఈ రోజున వీళ్ళు ఈ దుశ్శాసన పర్వాన్ని ఇక్కడ నడిపించారు, నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా. మొన్న చూసాం గుంటూరులో ఏదో జరిగింది అని అంటే దానికి ఎవరు కారకులంటే వెంటనే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అనగానే ఆయన మీద కేసు పెట్టడం, పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవటం, పట్టించుకోలేదని వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. బాధిత మహిళ దగ్గరికి కూటమి ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి, అమ్మ మేమున్నాం నీకు, చూసాం కదా వెస్ట్ గుంటూరు గల్లా మాధవి గారు వెళ్ళి పలకరించడం, ఆవిడకి ధైర్యం చెప్పటం, మేమున్నామని చెప్పటం, కేసులు నమోదు చేయటం అన్నీ జరిగినాయి. మరి మీరేం చేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎందుకు రాలేదు? 24 గంటల్లో డేగలాగా వాలిపోతాడు కదా, శవం చూడంగానే, లేకపోతే ఏదైనా కేసులు ఉండగానే వాళ్ళ పార్టీ వాళ్ళవి. ఈ రోజున ఎందుకు వాలలేదు ఇక్కడ? అంటే నీ పార్టీ ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది నీకు తెలియదా? ఎలా ప్రవర్తించాడో తెలియదా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆ సదరు టీడీపీకి సంబంధించిన ఆ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నారో ఆ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉందని బళ్ళారి హాస్పిటల్కి తరలించారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏంటి ఏదైనా జరిగితే ఏం చేయాలి? ఈ రోజున విరూపాక్షి కొడుకుతో పాటు ఇంకా 15 మంది వాళ్ళ వర్గీయులు ఉన్నారంట అక్కడ. మరి వాళ్ళంతా కలిసి ఏం చేయటానికి వచ్చారు?
సరే వచ్చిన వ్యక్తులు 15 మంది వచ్చారనుకో, విరూపాక్షను అతను కొడుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళని కంట్రోల్ చేయాలి. నువ్వే కంట్రోల్ తప్పితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ పోలీసుల దాకా అవసరం. నువ్వు ఎమ్మెల్యే వచ్చావుగా, నీతో పాటు సెక్యూరిటీ ఉంటారు కదా, నువ్వు సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా నువ్వే దాడికి తెగబడితే ఏం చేయాలి? మీరు ఎమ్మెల్యేలా, మీరు ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి పోరు, కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేయడానికి మాత్రం ప్రజల దగ్గరకు వస్తారు. మీరు ప్రజా సమస్యలు తీర్చే వాళ్ళు కాదు, ప్రజలకి సమస్యలు తెచ్చేవాళ్ళని చెప్పి గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు కాదు, ప్రతి నిధిని రాష్ట్రంలో కొల్లగొట్టేవాళ్ళని చెప్పుకున్నాం. అన్నిటికీ మీరు మ్యాచ్బుల్గా ప్రతి ఒక్కటి కార్యక్రమాలు అట్లానే చేసుకుంటూ వెళ్తున్నారు. పదే పదే మీరు చెప్పింది కరెక్ట్, మేము ఇలాంటి వాళ్ళని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది మనం మాట్లాడుకుంటుంటే. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంతే ప్రవర్తిస్తారు, ఇలానే దాడులు చేస్తారు, దౌర్జన్యానికి తెగబెడతారు. ఎక్కడ ఎవరిని వాళ్ళు మహిళల, పురుషుల, చిన్నపిల్లల అనేది కూడా చూడం. మీకు గుర్తుంటే కనుక జోగి రమేష్ కొడుకు పెళ్లి వేడుకల్లో వీళ్ళు అంగరంగ వైభవంగా వాళ్ళ వాహనాలు కదిలి వెళ్తుంటే ఒక పిల్లోడు సైకిల్తో ఆడుకుంటుంటే వాడు సైకిల్ లాక్కొని వీళ్ళు గిర్రం గాల్లో తిప్పేసి నేలకేసి కొట్టి తొక్కి గందరగోళం చేసి వెళ్ళారు. ఏం చెప్పాలి? ఆ పిల్లోడు ఏం చేశాడు? మధ్యలో వాడి సైకిల్ ఏం చేసింది? వాళ్ళ వికృత చేష్టలకి, రాక్షసానందానికి అదుపు ఏది ఉండదు. మళ్ళీ టీడీపీకి సంబంధించిన లోకల్ లీడర్స్ అది పై స్థాయి వరకు వెళ్ళటం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, ఇలా చేశారు. ఆ పిల్లోడు ఏడ్చాడు పాపం ఆ సైకిల్ కోసం. వాడికి వాళ్ళు కాయ కష్టం చేసుకుని పిల్లోడికి ఇష్టంగా కొనిపెట్టుకున్నదే కదా. మళ్ళీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆ లోకల్ లీడర్స్ వెళ్ళి వాడికి పొద్దున్నే తెల్లారేపాటికి కొత్త సైకిల్ కొనుక్కొచ్చి ఇచ్చారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నాడు, ఎవరికి అండదండలుగా నిలబడుతున్నాడు. మరి నిన్న అలాంటి వ్యక్తులకు వెళ్ళి ఈయన పరామర్శలు, వాడు బైక్తో గుద్దింది ఎవరిని, చనిపోయింది ఎవరిని, పరామర్శలు ఎవరికి, ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు చేసే పనులకి, వీళ్ళ ఆలోచన విధానానికి ప్రజలు చాలా దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆ పార్టీని ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున విరూపాక్షి వాళ్ళ కొడుకు ఏదైనా చేసి బయటకు వస్తారు, మిగతా 15 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు చిన్న చితక ఫ్యామిలీస్ అనుకో, బయటకు రాలేని పరిస్థితి, ఎఫెక్ట్ చేయలేరు అనుకో, కోర్టులు, కేసులు ఎన్ని వేలు కట్టాలి? ఈ రోజున ఎన్ని లక్షలు కట్టాలి బెయిల్ రావాలంటే? ఎంత షూరిటీలు చూపించాలి? దేని మీద మీరు ఎలా వస్తారు బయటికి? ఎవరు భరిస్తారు అవన్నీ? ఇవన్నీ ఆలోచించుకొని ఫస్ట్ వెళ్ళాలి. ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళారా, మంచి జరిగిద్ది. ఇలాంటి వ్యక్తులతో నడిస్తే ఇదిగో ఇలాంటి ఇష్యూస్లో మీరు ఫేస్ చేస్తూ తలకు మించిన వ్యవహారాలని మీరు మేనేజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ మీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ సఫర్ అవ్వాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ విరూపాక్షి ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి తను చేసిన ఈ నికృష్టమైన పనికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సజ్జల రామకృష్ణారెడ్డి, పాపం వాళ్ళ పార్టీకి మెయిన్ వ్యక్తి ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. వీళ్ళంతా ఏం చెప్తారో వినాలి. సాక్షి ఛానల్ ఏం రాసిద్ది, పేపర్లో ఏం చెప్తారు, వీళ్ళు ఎలాంటి దాన్ని మలుపులు తిప్పుతారో కూడా చూడాలి. చూస్తే అప్పుడు ఇదిగో వీళ్ళు దేనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.